పెద్దమ్మా ఏంటి 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 ఇండోంట్లంటే నీ చేతను చేయాలి పెద్దమ్మా. అరిసెలు ఎదిరిపోయినాయి అనుకో. ఒరే తాతిగా వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఏ డబ్బాల అరిసెలున్నాయి, ఏ డబ్బాల జంతికలున్నాయని తీసుకు తినడం తప్ప నా కాబోయే కోడల గురించి ఒక్క మాట అయినా చెప్పవేరా? ఓ పెద్దమ్మా, ఎప్పుడు నా తిండి గురించే తిడతావు నువ్వు. కాబోయే కోడల గురించి చెప్పడం కాదు, చూపిస్తాను చూడు. ఆహా, నీ కోడలు ఎంత లక్షణంగా పనిచేస్తుందో వచ్చి చూడు. ఎది 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 పిల్ల బాగానే ఉంది గాని వయసు కొంచెం ఎక్కువగా ఉన్నట్టుందే. ఆవిడ పిల్ల కాదమ్మా, పిల్ల తల్లి. అమ్మా, నాన్న పిలుస్తున్నారు. అదిగో ఇప్పుడు వచ్చింది చూడు, ఆ బంగారు తల్లి. అదే అబ్బా, అమ్మాయి కుందన బొమ్మలా ఉందిరా. పద, అన్ని విషయాలు మాట్లాడొద్దా. ఎక్కడికి? మనం మగపిల్లళ్ళం ఓ ఎగేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకో, లోకు అయిపోతాం. ఈ లోపు వాళ్ళు వచ్చేస్తారు. ఆ తర్వాత మనం వెళ్ళి కొంచెం బెట్ చేసి తర్వాత యాక్సెప్ట్ చేద్దాం. రారా కొత్త పెళ్లి కొడుకా, ఎవరు వచ్చారు చూడు. సీను, అమ్మా నువ్వెప్పుడు వచ్చావమ్మా? ఇందాకేరా. ఒరే సీను, ఇప్పుడే అమ్మాయిని చూశానురా. అమ్మాయి బంగారు బొమ్మలా ఉందిరా. నీకు మంచి ఈడు జోడు. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? ఏంట్రా ఏం నీరసంగా మాట్లాడుతున్నావు? ఏం లేదు బాబాయ్, హాస్పిటల్లో ఎవరికో రక్తం అవసరం అయితే ఇచ్చాను, అందుకే నీరసంగా ఉంది. ఏంటి రక్తదానం చేసి వస్తున్నావా? మేము నీ పెళ్లి కోసం నానా తిప్పలు పడుతుంటే నువ్వు రక్తదానం శ్రమదానం చేసిరారా? సర్లేరా, వాడు చేసింది మంచి పని కదరా. నువ్వు వెళ్ళి మొహం కడుక్కో. ఆడే పని చేసినా నీకు మంచి పనిలాగే ఉంటది. అవును. ఎనకేసుకొస్తావు. నువ్వు మాత్రం ఎప్పుడు తింటూనే ఉండు సన్నాసి. పెళ్లి సంబంధం అమ్మాయికి నీకు కాదు, త్వరగా రా. నేను తయారయ్యేటప్పుడే వస్తుంది మీకు ఈ కంగారంతా. ఎక్కడికి నాన్న బయలుదేరుతున్నారు? శ్రీనివాస్ ఇంటికి. ఎందుకు? అదేనమ్మా, ఆ శ్రీనివాస్కి నిన్నిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాం. సమయానికి వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు, ఆవిడతో మాట్లాడదామని పెడుతున్నాం. వాళ్ళతో మాట్లాడే ముందు చేసుకోవాల్సిందని నాతో ఒక మాట చెప్పాలి కదా నాన్న. మంచి సంబంధం, నువ్వెలాగో సరే అంటావని. అని మీరు అనుకుంటే సరిపోతుందా? నాకు అతని పెళ్లి చేసుకునే ఇష్టం లేదు. అదేంటమ్మా, అతనికి ఏం తక్కువ? కుర్రాడు బాగుంటాడు, మంచి ఉద్యోగం. పెళ్లికి కాపురానికి కావాల్సింది అదొక్కటే కాదు నాన్న. నాకు అతని మీద ఇష్టం ఉండాలి, కలిసి బతకాలన్న కోరిక ఉండాలి. అంటే? అంకుల్, సారీ రాకూడని టైంలో వచ్చానా? పర్లేదు రా బాబు. ఓకే, మీకు గుడ్ న్యూస్ చెప్దామనే వచ్చాను. ఏంటది? నాకు బాటా కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. Is it? నెలకి 15,000 రూపీస్ సాలరీ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. తీసుకోండి. బాటా కంపెనీ అంటే ఆ శ్రీనివాస్ చేసే బాటా కంపెనీనా? అవును అంకుల్, తను అక్కడ మేనేజర్, నేను జనరల్ మేనేజర్ని. కంగ్రాట్స్ ప్రభు. థ్యాంక్ యూ. మీరేదో డిస్కషన్ లో ఉన్నట్టున్నారు, నేను తర్వాత కలుస్తాను. బాయ్ అంకుల్, బాయ్ అంజలి, Bye. బాయ్ ఆంటీ. నాన్న, మీకు ఇష్టమైతే నేను ఆ ప్రభుని చేసుకుంటాను. అంజలి. అవును నాన్న, ప్రభుకి నేనంటే ప్రాణం. నా కష్టంలోనూ సుఖంలోనూ తోడుగా ఉండాలన్న అతని ఆశ. మీకో విషయం తెలుసా? నా చదువుకి ఫీజు కట్టడానికి డబ్బులు లేనప్పుడు సహాయం చేసింది, బుక్స్ కొని కొరియర్లో పంపించింది ఈ ప్రభునే. నాకు కావాల్సిందేంటో చెప్పకుండానే తెలుసుకుని శ్రేయోభిలాషిగా సాయం చేసిన ప్రభుని చేసుకుంటే నేను అన్ని విధాలుగా సుఖపడతాను నాన్న. అరే, ఈ విషయం తెలియక మేము తొందరపడ్డామమ్మా. ఇప్పుడే వెళ్ళి ప్రభుతో మాట్లాడొస్తాం. అదేమిటండి, మన శ్రీను వాళ్ళ తల్లితో మాట్లాడదాం అనుకున్నాం కదా. ఆ మాట్లాడేదేదో ప్రభు గురించే మాట్లాడదామే. బాగుండదేమోనండి. వాడు నా చెప్ప పగలవటం బాగుంది, బాగుండాల్సింది మన అమ్మాయి జీవితమే. అమ్మా అంజలి, నువ్వు ప్రశాంతంగా ఉండు. నువ్వు పదవే, అనవసరంగా శ్రీనుగాడు మన అమ్మాయి మీద ఆశలు పెంచుకుంటాడు. పద. ఇన్నేళ్ళు వచ్చినా నీకు అల్లరి మాత్రం పోలేదు. ఎన్నాళ్ళైందమ్మా నేను చూసి? ఎప్పుడొచ్చావు? నేను రావడము అయింది, నీ గురించి శుభవార్త వినడము అయింది. కానీ నువ్వు వినాల్సిన శుభవార్త ఒకటి ఉంది. ఏంటమ్మా అది? ఇప్పుడు అవన్నీ అవసరమా అమ్మా? ఏరా, చెప్పాలి కదా. నువ్వు ముందు వెళ్ళి స్నానం చేసిరా, తర్వాత చెప్తా. ఓకే ఓకే ఓకే. నా బంగారు కొండ. పెద్దమ్మా ఎవరు వచ్చారు చూడు. ఎవరు ఎవరు? అంజలి వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు. నమస్కారం. సీను వాళ్ళ అమ్మగారు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. కూర్చోమ్మా కూర్చో. కూర్చోమ్మా కూర్చో. సీను సీను రా కూర్చో కూర్చో కూర్చో. పెద్దమ్మ నువ్వు లేరా, కూర్చో. నువ్వు కూర్చోరా, కూర్చో. అమ్మా, మేము ఇక్కడికి వచ్చిన విషయం ఏంటంటే, తెలుసండి, మాకంతా తెలుసు. డైరెక్ట్ గా పాయింట్కి రండి. అది ఒక్క నిమిషం ఉండండి. శుభకార్యం గురించి మాట్లాడుకునేటప్పుడు నోరు తీపి అవన్నీ ఇప్పుడు ఎందుకండి? అబ్బాయి కూడా ఉండాలి కదా. అబ్బాయి ఉండాలంటారేంటండి? మా వాడిని ఎదురుగా పెట్టుకుని.
అది కాదు బాబాయ్, మేము మాట్లాడాల్సింది ఈ శ్రీనివాస్తో కాదు, ఆ. ఆ ప్రభుతో. ప్రభుతోనా? అవును బాబాయ్, ప్రభునే మా అల్లుడుగా చేసుకుందాం అనుకుంటున్నాను. మరి మొన్న మీరు మా షాపుకి వచ్చి అది అది హాయ్ అంకుల్, హాయ్ ప్రభు, ఏంటి ఇలా వచ్చారు? మీకోసమే వచ్చాం, రా బాబు. నాకోసమా? ఏంటి విశేషం? ఏం లేదు, మా అమ్మాయి అంజలిని నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాం. నీకు ఇష్టమో లేదో తెలుసుకుందాం అని వచ్చాం. ఇక్కడ నా ఇష్టం కన్నా అంజలికి ఇష్టం ఉందో లేదో కనుకోండి అంకుల్. అంజలికి కూడా నువ్వంటే ఇష్టమే ప్రభు. తన ఆ విషయం చెప్పాక మేము ఇక్కడికి వచ్చాం. అలాగా, తనకిష్టమైతే నాకు ఇష్టమే. మరి ఇంకే, మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టేసుకుందాం. అమ్మా, మేము మళ్ళీ కలుస్తాం. ఏంటి సార్, మీరు ఈ మధ్య ఆఫీస్ కంటే బయట మీటింగ్స్ కి ఫంక్షన్స్ కి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నట్టున్నారు? ఎస్ యు ఆర్ రైట్. ఆఫీస్ విషయాలు చూసుకోవడానికి ప్రభు అనే ఇతని GM గా అపాయింట్ చేశాను. ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ ఎఫిషియెంట్. దాంతో నాకు కొంచెం వర్క్ సైడ్ రిలీఫ్ గా ఉంది. ఎంతైనా మీరు థ్యాంక్ అదృష్టవంతులు. యూ, థ్యాంక్ యూ. One more spoon. ఓకే, ఇంకా చాలు. You're so beautiful. ప్రభు, Hmm? మనం ఆఫీస్ టైంలో ఇలా బయట తిరుగుతున్నాం. ఈ విషయం ఎండి గారికి తెలిస్తే? ఇంపాసిబుల్. నేను ఆఫీస్లో జాయిన్ అయిన దగ్గర నుంచి ఆయన ఆ దరిదాపుల్లో కూడా రాలేదు. ఎందుకో తెలుసా? ఆయనకి నా మీద నేను కలిగించిన నమ్మకం అలాంటిది. కావచ్చు, కానీ పొరపాటును తెలిస్తే? ఎలా తెలుస్తుంది? వర్క్ విషయం ఏదైనా తేడా వస్తే తెలుస్తుంది. ఆ తేడా రాకుండా చూసుకోవడానికి శ్రీనివాస్ ఉన్నాడు కదా. ఫైల్స్ చూసేది, పనులు చేసేది వాడు. ఎండి దగ్గర మంచి పేరు సంపాదించేది మనం. దాట్స్ ప్రభు స్టైల్. వావ్, వాట్ అ బ్యూటిఫుల్ రింగ్. నీ బాయ్ ఫ్రెండ్ ప్రెజెంట్ చేశాడా? అంత లేదు. అయినా నువ్వు కాక నాకు ఇంకెవరున్నారు బాయ్ ఫ్రెండ్ ప్రెజెంట్ చేయడానికి? లవ్లీ రింగ్. ఇట్స్ వెరీ నైస్. నీకంతగా నచ్చితే ఉంచుకో ప్రభు. నో వద్దు. ఏయ్, నేనే నీ దాన్నైనప్పుడు నా రింగ్ తీసుకోవడానికి ఏంటి ప్రాబ్లం? తీసుకో. థ్యాంక్ యూ. దట్స్ గుడ్. A beautiful rose for you. నో మిస్టర్ శ్రీనివాస్, అతని గురించి మీరు ఏం చెప్పినా వినేది లేదు. అది- డోంట్ గివ్ మీ ఎనీ ఎక్స్ప్లెనేషన్. ప్రభు ఎక్కడ? వేర్ ఇస్ మిస్టర్ ప్రభు? రే ప్రభు, ఏమైందిరా? ఎండి గారి నీ మీద మండిపడుతున్నారు. మండిపడుతున్నాడా? అవునరా, నువ్వు రాగానే అర్జెంటుగా నేను చాంబర్కి రమ్మన్నారు. ఆల్రైట్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్. ఏమైంది సార్? ఓ, నిన్న కంట్రీ క్లబ్ లో బిలేజ్ ఓడిపోయారా? డోంట్ వరీ సార్, యు ఆర్ ద బెస్ట్ ప్లేయర్ ఇన్ ది కంట్రీ. గెట్ అప్. మిస్టర్ ప్రభు, మొదటిసారి నీ మాటలు నమ్మేసి నీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకపోవడం నా తప్పు. ఇప్పుడు నీ గురించి నిజం తెలిసాక కూడా నేను డిస్మిస్ చేయకపోతే అది మరీ పెద్ద తప్పు అవుతుంది. యు ఆర్ డిస్మిస్డ్. గెట్ అవుట్. సార్, నేను చేసిన తప్పు. నేను చెప్పక్కర్లేదు. నిన్న హాలిడే ఇన్లో రమ్యతో ఏం వాగావు గుర్తు చేసుకుంటే నీకే తెలుస్తుంది. లక్, నేను తలుచుకుంటే చీటింగ్ కేసు మీద క్షణాల్లో నిన్ను జైలుకి పంపించగలను. బట్ నీలాంటి స్కౌండ్రుల వల్ల కంపెనీ పరువు బజారు పాలడం నాకు ఇష్టం లేదు. చూడు, మళ్ళీ నువ్వు ఈ చుట్టుపక్కల కనిపించావో ఆలోచించకుండా అరెస్ట్ చేయిస్తాను. గెట్ లాస్ట్. యాజ్ యు విష్ సార్. బాయ్. ఏం జరిగిందిరా? ఏమవుతుంది? నా జాబ్ పోయింది. జాబ్ పోయిందా? అంత తేలిగ్గా చెప్తున్నావేంట్రా? మరి బరువుగా బాధగా చెప్పంటావా? రే, లైఫ్ ఇస్ ఎ గేమ్. ఎంత పెద్ద ఛాంపియన్ అయినా అప్పుడప్పుడు ఓడిపోక తప్పదు. ఓటం వచ్చినప్పుడు బాధపడడం కాదురా, మరింత కేర్ఫుల్ గా మళ్ళీ ఆట మొదలెట్టాలి. దట్స్ ప్రభు స్టైల్.